సార్ నమస్తే అండి. నేను అనకాపల్లి నియోజకవర్గ పీటీఎల్ఈ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు దాడి బాణనీలు. కరోనా వల్ల ప్రపంచం మొత్తం సఫర్ అయిందండి. సో ప్రపంచ దేశాల్లో ఇండియా కూడా ఉంది, ఇండియా సఫర్ అయింది. సో ఎవరు ఎలా సఫర్ అయినప్పటికీ కూడా అందరికీ ఒక టైం పీరియడ్ ఉందండి. సో నెల రోజుల్లోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో అందరూ ఒక కొలిక్కి వచ్చారు. సో టిఫిన్ షాప్ టిఫిన్ అమ్ముకుంటున్నాడు, బట్టల షాప్ బట్టలు అమ్ముకుంటున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తమ వ్యాపారాలు చేస్తున్నారండి. ఒక్క ప్రైవేట్ టీచర్ సార్ ఏ నెల అవుతుంది సార్ తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నాడండి. సో ప్రభుత్వాలకు తెలియదండి, సో వాళ్ళకి ఆదుకోవాలని తెలియదండి. సార్ చచ్చిపోతున్నారు సార్. చాలా దారుణమైన పరిస్థితి. పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలకి డాడీ ఆకలేస్తుంది డాడీ అంటే వాళ్ళకి అన్నం పెట్టలేక, వాళ్ళకి లేదు అని చెప్పలేక మనసు ఇరిగిపోయి చచ్చిపోతున్నారండి. చచ్చిపోయినప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించట్లేదండి. రోడ్డు మీద ఒక పక్షి కానీ లేదా ఒక జంతువు కానీ చచ్చిపోతే రిమైనింగ్ జంతువులు పక్షులు సానుభూతి తెలుపుతాయండి. సో మనుషులుగా బతుకుతున్నాం. సో 50 మంది ఉపాధ్యాయులు చచ్చిపోయారండి. సో స్పందన లేదండి ప్రభుత్వానికి, బాధ్యత లేదా అండి. చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. సో మేము అడుగుతుంది ఏంటి సార్, పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టమంటలేదు సార్, తినడానికి తిండి ఇమ్మంటున్నాం సార్. సో బతకడానికి ఒక ఉపాధి చూపించమంటున్నాం సార్. మేనేజ్మెంట్ పట్టించుకోక, ప్రభుత్వాలు పట్టించుకోక ఏం చేయమంటారండి. సో వైట్ కాలర్ జాబ్స్ అండి, పేరు గొప్ప ఊరు దెబ్బ. సో దండాలు పెట్టేవాళ్ళు ఉన్నారండి, అన్నం పెట్టేవాళ్ళు లేడండి. చాలా ఘోరంగా బతుకుతున్నామండి. ఎందుకు బతుకుతున్నామో అర్థం అవ్వట్లేదండి. 5 లక్షల మంది సార్ టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి. మీ 5 లక్షల మంది లేకుండా నెక్స్ట్ టైం సో అంతా బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి సార్. ఇలాంటి కష్టకాలంలో మీ బాధ్యత అండి. ఒక వ్యవస్థలో పనిచేస్తున్నాం, ఆడికి ఇబ్బందిగా ఉందంటే 10 మంది 10 రూపాయలు వేసి ఆడికి సపోర్ట్ చేస్తారు. సో మాకు అది లేదు, మేనేజ్మెంట్ సపోర్ట్ చేయట్లేదు, ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదు. చచ్చిపోతున్నారని తెలుస్తుంది, అయినా స్పందన లేదు. రేపు స్కూళ్ళు, ఎల్లుండి స్కూళ్ళు, అవతలాడు స్కూల్ అని చెప్తున్నారు, స్కూల్ ఓపెన్ కావట్లేదు. సో సొల్యూషన్ ఏంటి సార్? సొల్యూషన్ ఎవరు చెప్పాలి? సో ఒక ఉన్నతమైన హోదాలో ఉన్న ప్రభుత్వం వారు చెప్పాలి. సో పేపర్ల మీద ఇస్తున్నారు, సో జీవో పాస్ చేస్తున్నారు. ఆ పేపర్లు ఏమవుతున్నాయి సార్? సో డెస్క్లోకి వెళ్తున్నాయి, డస్ట్బిన్లోకి వెళ్తున్నాయి. ఎవరు స్పందించట్లేదండి. చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. సో ఎంత అమానుషం అంటే, సో ప్రైవేట్ టీచర్ నెక్స్ట్ జనరేషన్కి మేము చెప్తున్నామండి, ఇలాంటి వస్తుంటాయి పోతుంటాయి, దయచేసి ప్రైవేట్ టీచర్కి జాయిన్ అవ్వకండి. ఏ జాబ్ రోడ్డు మీద ఏదైనా చిన్న బడ్డీ కొట్టి పెట్టుకుని బతకండి తప్ప టీచింగ్ వృత్తిలోకి రావద్దు అని సజెషన్ ఇవ్వాల్సి వస్తుంది సార్. మాకు ఈ పరిస్థితి మేము బతకలేకపోతుంటే మా నెక్స్ట్ జనరేషన్ టీచింగ్ ఫీల్డ్కి ఏం చెప్పాలి సార్? మా ఓట్లు వద్దా సార్? మీకు మా 5 లక్షల మంది ఓట్లు వద్దా సార్? ప్రతిపక్షం అనండి, అధికార పక్షం అనండి, 5 లక్షల మంది ఉన్నాం సార్. మేము మా ఓట్లు మీకు వద్దంటే చెప్పండి, మమ్మల్ని పట్టించుకోవద్దండి. ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాం, మాకు ఓటుకి తీసేయండి. మాకు ఓటుకి ఒక్క వద్దు సార్, మాకు మీ ఓట్లు వేయండి సార్. మమ్మల్ని మనుషులో గుర్తించట్లేదు. చచ్చిపోతున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఆదుకోకపోతే మేము ఏం చేయాలి సార్? మా బాధ ఎవరికి చెప్పాలి? సో మనుషులుగా గుర్తించండి. మాకు దయచేసి నెలకి ఇంత అమౌంట్ వేయండి సార్, లేదా మాకు ఉపాధి కల్పించి చిన్న చిన్న స్కీములు పెట్టండి. అప్పు తీర్చేస్తాం సార్. పరిస్థితి బాగాలేదు కాబట్టి మిమ్మల్ని వర్ధిస్తున్నాం. సో టీచింగ్ ఫీల్డ్లోని ఏం చేయాలంటే అడుక్కోవడానికి మాకు మనసు ఒప్పట్లేదు సార్. సో అది తెలియకే చచ్చిపోతున్నాం అండి. చచ్చిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమండి. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా మేనేజ్మెంట్లకి ఒక ఆర్డర్ ఇవ్వండి సార్. ఇప్పటిదాకా కష్టాలు ఉన్నారు, ఇక మీద చావులు రాకూడదు, వాళ్ళకి ఎంత ఇవ్వండి. నెక్స్ట్ టైం శాలరీ సార్ నాకు తెలియక అడుగుతాను. 1 ఇయర్కి స్కూల్లో ఫీజులు తీసుకుంటారు సార్ స్టూడెంట్ దగ్గర. ఆ 1 ఇయర్ తీసుకున్నప్పుడు ఆ 1 ఇయర్ శాలరీస్ సార్ మాకు ఇస్తారు. అదనంగా ఏమి ఇస్తారండి? ఇప్పుడు అకాడమిక్ స్టార్ట్ అవుతుంది నవంబర్ నుంచి మే వరకు అకాడమిక్ ఫుల్ ఫీజు తీసుకోరండి. 6 నెలల ఫీజు తీసుకుంటున్నారు మీరు. మరి 6 నెలల ఫీజు తీసుకున్నప్పుడు 6 నెలల శాలరీ ఇస్తారు మాకు అంటే ఆల్రెడీ డబ్బులు తీసేసుకుంటున్నారు. ఆ తగ్గ శాలరీస్ ఇవ్వండి, మాకు ఫుల్ శాలరీస్ వద్దండి బాబు, హాఫ్ శాలరీస్ ఇవ్వండి, బతకడానికి తిండి పెట్టండి సార్. సో మేనేజ్మెంట్లు పట్టించుకోక, ప్రభుత్వం పట్టించుకోక పరిస్థితి బాగాలేదు సార్. చనిపోదాం అనిపిస్తుంది సార్. చనిపోతేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి చెప్పండి. నిర్దాక్షిణ్యంగా ఏ రోడ్డు మీద మొత్తం అందరూ పెట్రోల్ ఇస్తారని చచ్చిపోతాం సార్. అంతే సార్, ఇంకెంతగా నేను చెప్పలేకపోతాను సార్.